శివ, కార్తిక్ చెప్పు. ఈ మధ్యన నేను ఒకటి గమనిస్తున్నా. అసలు ఎంత కష్టపడ్డా త్వరగా ఫలితం అనేది ఉండట్లే. ఎందుకంటావు? అది చాలా కామన్ కార్తిక్. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ టైంలో మనకి అత్యంత అవసరం అయ్యేటివి రెండు ఉంటాయి. ఫెయిత్ అండ్ పేషెన్స్, అంటే ఆశ మరియు సహనం. అది వాస్తవమే, కానీ ఎందుకు ఈ రెండు అంత ముఖ్యమైనవి అనుకుంటున్నావు? చూడు కార్తిక్, ఫెయిత్ అంటే మనం చేసే పనిపై నమ్మకం. ఒక విత్తనం నాటినప్పుడు వెంటనే పండు రాదు కదా, అదే పేషెన్స్ అన్నమాట. మనం కాస్త వేచి ఉండాలి. నమ్మకంతో ముందుకు వెళ్తేనే ఫలితం తీయగా అనిపిస్తుంది. అంటే నమ్మకం మనకు దారి చూపిస్తుంది, ఇంకా సహనం అనేది మనకు శక్తినిస్తుంది అంటవా? ఎస్ కార్తిక్, యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నమ్మకం లేకపోతే ప్రయత్నం ఆగిపోతుంది. సహనం లేకుంటే మధ్యలో వదిలేస్తాం. ఫెయిత్ అండ్ పేషెన్స్ రెండు కలిస్తేనే మన లక్ష్యం చేరుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సూపర్ శివ. ఇక మీదట సమస్య అనేది వచ్చినప్పుడల్లా తొందరపడి ఆలోచించకుండా ఇవి రెండు, నమ్మకం ఇంకా సహనంతోని ముందుకు సాగుతాను. దట్ సౌండ్స్ గ్రేట్ కార్తిక్. నమ్మకం, సహనం ఉంటే ప్రతి కళ నిజమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఫెయిత్ మరియు పేషెన్స్ అనే రెండు రెక్కలతోనే మనం ఎగురుతాం. డో నాట్ ఫర్గెట్ దాట్. ఇఫ్ ఇన్ కేస్ యూ లైక్ అవర్ కంటెంట్, షేర్ ద రీల్ అండ్ సేవ్ ద రీల్ అండ్ డో నాట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ అకౌంట్. మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్ మోర్.